అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక చిచ్చర పిడుగుని మీకు పరిచయం చేస్తాను. ఈరోజు జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో నా పక్కన నిలబడినటువంటి ఈ విద్యార్థి ప్రతిపక్షంలో ఉండి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. బాబు నీ పేరు? నా పేరు చేతన్ ప్రదీప్ సార్. ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? నేనైతే అంబేద్కర్ గురుకుల పాఠశాల చదువుతున్నా సార్. అంటే మాది హాస్టల్. మా అసలు ఊరు అయితే బాపట్ల. ఎలా వచ్చింది నీకు ఈ అవకాశం? నేను అది కొంచెం దశల వారీగా వచ్చాను సార్. అంటే ఫస్ట్ నేను స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను, దాని తర్వాత మండల లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. ఈ 3 లెవెల్స్ దాటిన తర్వాతే నేను మాక్ అసెంబ్లీకి వచ్చానట్టు చెప్తున్నాను. ఏమనిపిస్తుంది నీకు అసెంబ్లీలో వచ్చి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా? ఏమడిగావు నువ్వు? నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పిల్లలు ఫోన్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ అట్రాక్షన్ అనేది తగ్గాలని ఒక బిల్లు ప్రవేశపెట్టారు మన హెల్త్ మినిస్టర్ గారు. అయితే ఈ యొక్క అట్రాక్షన్ అనేది తగ్గాలని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్లన్నీ అనేవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, పిల్లలకి ఇలాంటివి అంటే ఇప్పుడు మన ప్రభుత్వము ఒక యాక్ట్ని తీసుకొచ్చి పిల్లలు 14 సంవత్సరాలకు ముందున్న పిల్లలందరూ ఫోన్కి నిషేధం అంటున్నారు. ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలో ఏముందంటే, మీరు ఒకవేళ వాళ్ళకి అట్టా నిషేధిస్తే వాడు అమెరికా నుంచి లాగిన్ చేసి అమెరికా లాగిన్ అకౌంట్ చేసి వాడు వాడతాడు. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు ఏం అర్థం అవుతుందంటే, మీరు నిషేధించినా కానీ వాడు ఫోన్ అట్రాక్షన్ ఆగదు. అదేం చేయాలంటావు? అదేం చేయాలంటే అది మనం దానికి ఇంకా పరిష్కారం లేదని నాకు అనిపిస్తుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు కదా? ఉండదు, కానీ నా వ్యక్తిత్వానికి ఆలోచన రాదు. ఓకే, అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత దీనికి ఏమైనా సొల్యూషన్, పరిష్కారం చూపుతావా? నాకు ఒకవేళ పెద్ద అయినాక ఆ థాట్ వస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, ఎమ్మెల్యేగా చేసావు కదా, మరి భవిష్యత్తులో ఏమైనా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగిందా? నేను ఇప్పుడు 9th క్లాస్. నాకు మొన్న ఇక్కడికి రాకముందు వరకు నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు, అస్సలు లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీలో నేను మాట్లాడి అడిగిన తర్వాత, నేను అసలు కూడా డాక్టర్, నేను ఇక్కడ అడిగిన తర్వాత నేను రాజకీయం మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే కొంచెం రాలా, సగానికి సగం ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇంకొక విషయం ఏంటంటే, నేను డాక్టర్ చదువుతూ కూడా రాజకీయాల్లో ఉండొచ్చు అని అర్థమైంది. అది కరెక్ట్. నేను పెద్ద అయితే ఒకవేళ డాక్టర్ చదువుతూనే నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను. అంటే జనరల్గా ఏంటంటే డాక్టర్ చదివిన తర్వాత అప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించాలి. అదే చేస్తా నేను. డాక్టర్ బాగా చదివి మా అమ్మ పేరు మీద మంచి హాస్పిటల్స్ నేనే సొంతగా పెట్టి ఎవరి కింద పని చేయకుండా నేనే అందరి వర్కర్స్ని పెట్టి ఒక పక్క ఆరోగ్యంగా డాక్టర్గా చేస్తా, ఇంకొక పక్క పొలిటీషియన్గా చేస్తాను అని నా ఉద్దేశం, నా ఒపీనియన్. డిసైడ్ అయ్యా ఈ రోజు మాత్రం ఇది ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యాను. ఇది మాత్రం నేను ఖచ్చితంగా పోగొట్టుకోను. ఇంకోటి తెలుసా నీకు, రాజకీయాలు చేయడానికి డబ్బులు కావాలి. రాజకీయం చేయాలి, డబ్బులు కావాలి కాబట్టి నేను ఎలాగల డబ్బులు సంపాదిస్తా. ఎలాగల అంటే ఇప్పుడు పర్టికులర్ రీజన్ చెప్పలేను. అప్పుడుండే అప్పుడుండే ఫ్యూచర్ పరిస్థితిని బట్టి నేను అప్పుడు చేస్తాను. బలమైన నిర్ణయం తీసుకున్నా ఈరోజు, అది మాత్రం ఫిక్స్. ఇది ప్రదీప్ ఒక డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేసినటువంటి ప్రదీప్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్ అడిగారు, పిల్లలు ఫోన్లకి అడిక్షన్ అయిపోతున్నారు కాబట్టి 14 సంవత్సరాల పిల్లలకి ఫోన్లు ఇవ్వకూడదని ప్రభుత్వం చెప్తుంది, కానీ అసలు దాన్ని ఆపే సమస్య లేదు, అది ఎవరు ఆపలేరని ఇతను చెబుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫోన్ వాడకపోతే అమెరికా నుంచి ఎక్కడి నుంచో లాగిన్ తీసుకుని పాస్వర్డ్ పెట్టుకుని ఫోన్లు ఉపయోగిస్తారని చెప్తున్నారు. కాబట్టి దానికి ఇప్పుడైతే సొల్యూషన్ ఎవరు కనిపెట్టలేరు. పెద్ద అయిన తర్వాత సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తాను, ముందు డాక్టర్ అవుతాను, తర్వాత రాజకీయ నాయకుని అవుతానని ప్రదీప్ చెప్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.